ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమ. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకుల అందరిపైనను రథసప్తమి అనగా సూర్యుడి యొక్క జయంతి సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఎవరికి కంటి సమస్యలు, దేహ సమస్యలు, ఆత్మ సమస్యలు, అనారోగ్య సమస్యలు వాళ్ళకు రాకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సూర్య భగవానుని వేడుకుందాం. 16వ తారీఖు 2వ నెల 2024 నుండి 29/2/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజుడు, బుధుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రవి మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ విధంగా ఉన్నాయి. అలాగనే 21వ తారీఖున బుధుడు కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల అక్కడే ఉండబడినటువంటి రవి భగవానుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము అంటారు. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మిథున రాశి వారు రథసప్తమి పండగ సందర్భంగా సూర్య భగవానుడి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా వృషిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు అవ్వడం వలన ఈ రథసప్తమి సందర్భంగా సూర్య భగవాన్ యొక్క ఆరాధన, సూర్య భగవానికి అర్ఘ్యం వదిలేసేయడము, యథాశక్తిగా ఈ రావి ఆకుల్లో కానీ, అరటి ఆకుల్లో కానీ, లేకపోతే తెల్లజిల్లెడు ఆకులపైన సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం అందచేయడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు, బుధాదిత్య రాజయోగము, మంచి బుద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, ఆవేశం తగదు. జ్ఞానం, మౌనం, ధ్యానం, ధర్మము, ఆసనాల వలన ప్రశాంతత కలుగుతుందని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి సందర్భంగా దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ఆవేశానికి దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం వలన అనేక రకాలమైన సమస్యలు వాటంతటికి వాటే తొలగిపోతాయని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రవి శని సంచార స్థితి ఏడాది తర్వాత కుంభరాశిలో కలవడం వలన భార్యాభర్తల్లో ఒకరిపైన ప్రేమానురాగాలు అవసరం. ఆరోగ్యకారకుడు రవి, ఆయుకారకుడు శని కావడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దు. ఈ వీలైనంత వరకు ప్రేమ, ఆప్యాయత, నమ్మకం అనేటువంటి జీవితమైన పొందగలిగితే ఈ గడ్డుకాలం నుంచి బయటపడతారు అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రాహు, లాభస్థానంలో గురు సంచార స్థితి కారణం వలన అన్నింటా విజయం మీ సొంతం. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారస్తులు, చిన్నపాటి కుటీర పరిశ్రమలు చేసేటువంటి వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.